ఫ్రెండ్స్, ఇవాళ నేను కప్స్తో అలాగే డైస్తో ఒక ఇంట్రెస్టింగ్ గేమ్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు గేమ్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ నేను 7 కప్స్ అనేవి తీసుకున్నాను. 1 to 6 అనే నెంబర్స్ని నేను వీటిపైన రాసుకున్నాను. అలాగే అవుట్ అని కూడా నేను కప్స్ పైన రాసుకున్నాను, ఒక కప్ పైన. ఇప్పుడు డైస్తో మనము ఇలా గేమ్ని ఎలా ఆడాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కప్స్ అన్నిటిని కూడా జంబులుగా మనకు నచ్చినట్లు మనము ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు డైస్తో మనము ఫస్ట్ డైని రోల్ చేసుకోవాలి. 6 అనే నెంబర్ వచ్చింది కదా, 6 కప్స్ అనేవి మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 6 కప్స్ తీసిన తర్వాత వచ్చిన నెంబర్ని ఫస్ట్ మనము నోట్ చేసుకోవాలి, 4. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ని డై వేసుకోవాలి. 3 కప్స్ అనేవి తీయాలి, 1 2 3 కప్స్ తీయగా మనకు 5 అనే నెంబర్ వచ్చింది. 5 నెంబర్ని నోట్ చేసుకుంటున్నాను. 1 కప్ని తీస్తే నాకు 6 నెంబర్ వచ్చింది, మళ్ళీ నోట్ చేసుకుంటున్నాను. ఇలా మనం కంప్లీట్గా 1 మినిట్ వరకు ఈ గేమ్ అనేది మనం ఆడొచ్చండి. 2 కప్స్ని తీస్తున్నాం, 2 నోట్ చేసుకోవాలి. 1 2 3 కప్స్ తీయగా 4 అనే నెంబర్ వచ్చింది, యాడ్ చేసుకుంటున్నాం. 3 1 2 3 6 1 2 3 4 3 నెంబర్ వచ్చింది కదా, యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 మినిట్ వరకు 1 2 3 2 నెంబర్ అనేది ఉంది కదా, యాడ్ చేసుకుంటున్నాను. 1 2 3 4 5 6 3 గేమ్ అనేది టైం అయిపోయిందండి. గేమ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు స్కోర్ అంతా కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనకి డై వేసినప్పుడు లాస్ట్ ఏదైనా మనం నెంబర్ అనేది అవుట్లో ఉందనుకోండి, అవుట్లో ఉందంటే అక్కడితో మనకు గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ 2 టైమ్స్ డై వేసిన వెంటనే కూడా మనకు అవుట్ అనేది వచ్చిందనుకోండి, అక్కడితో గేమ్ అనేది ఎండ్ చేసేయాలి. ఒకవేళ కంప్లీట్గా 1 మినిట్ మొత్తం కూడా మనకు అవుట్ అనేది రాలేదు అంటే ఆ టైం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం గేమ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు స్కోర్ అనేది ఎలా కౌంట్ చేయాలో చూపిస్తాను. 4 + 5 9 9 + 6 15 15 + 2 17 17 + 4 21 21 + 6 27 27 + 3 30 30 + 2 32 32 + 3 35. నా స్కోర్ వచ్చేసి 35. ఇలా 1 మినిట్ లోపల మనం ఎన్నిసార్లు మనం డై వేసి ఎంత స్కోర్ వస్తే మనం అంతా కూడా నోట్ చేసుకొని ఎండ్లో మనము ఆ టోటల్ని మనము క్యాలిక్యులేట్ చేస్తే అదే మన స్కోర్ అండి. ఒకవేళ అవుట్ అనేది మనకు వచ్చినప్పుడు మనము గేమ్ అనేది ఎండ్ చేసుకోవాలి. మీకు కూడా నచ్చిందా ఈ గేమ్ అనేది? చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఉండేవాడితోనే మనము గేమ్ అనేది ఇంట్రెస్టింగ్గా చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ గేమ్ కూడా ఆడించి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.